నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్. బీసీలకు సంబంధించినటువంటి 42% ఏదైతే ఉందో 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామంటూ ప్రభుత్వం మాట్లాడు లేదు. అట్టెట్లా 42%కి మేము పోతారా అంటూ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి బుట్టంగారి మాధవ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంతా ఎపిసోడ్ చూసినాం. తర్వాత స్టే వచ్చింది. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పోతే ఏ విధంగా హైకోర్టులో స్టే ఉండగా నా దగ్గరికి వస్తారు మీరు, అసలు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో 42% ఏ విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేకుండా అసలు 50% స్లాబ్ దాటి ఏ విధంగా మీరు ఇస్తారంటూ కూడా మొట్టికాయలేసింది ప్రభుత్వానికి. అయినా కూడా వీళ్ళు ఓ మొండి పట్టుకొని ఇంకా బీసీలకు మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తామని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. అంటే బీసీలను గొర్రెలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 18వ తారీఖున జరిగినటువంటి బీసీ బంద్లో బీజేపీ పాల్గొన్నది, బీఆర్ఎస్ పాల్గొన్నది, కాంగ్రెస్ పాల్గొన్నది, వామపక్షాలన్నీ పాల్గొన్నాయి. మరి వీళ్ళందరూ పాల్గొంటే దొంగెవరు? ఈ దొంగకు పేరేంది, మరి ఊరేంది, అడ్రస్ ఏంది? అందరూ పాల్గొంటే దీంట్లో దొంగెవరు అనేది మరి బీసీ నేతలు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మాట్లాడాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత 42% హామీ, ఆ 42% హామీ అమలు కాదు, పాడు కాదు. ఎందుకంటే దానికి ఒక చట్టబద్ధత లేదు, 9th షెడ్యూల్ లేదు. 9th షెడ్యూల్లో పెట్టి చట్టబద్ధంగా పోయింటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హర్షణీయంగా ప్రభుత్వం మీద గొప్పలు చెప్తుండే. కానీ ఈరోజు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకు, బీసీ సంఘాలకు తెలియనటువంటి సంఘటన ఏంది అంటే అసలు చట్టబద్ధత లేనటువంటి జీవో నెంబర్ 9 తీసుకొచ్చి ఏదో చేసేస్తాం, ఏదో పోటీ చేస్తామంటే ఆడ సంగతి. అలా వాళ్ళే వచ్చి దొంగలే వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు. దానికి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా వివరాల్లోకి మాట్లాడుకునే ముందు మీరు ఒకసారి సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేస్తారని కోరుకుంటూ పూర్తి వివరాలకు పోదాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజాలను నిర్ధారణ చేసిన తర్వాతనే మాట్లాడతాం. తర్వాత బీసీ పాఠం ఎవరికి గుణపాఠం? ఓసీలకు మాత్రమే అగ్రవర్ణ రిజర్వేషన్ల, జనరల్ అంటే ఓసీలేనా భావన ఉరిగొల్పారు. ఈబీసీలు అంటూ రిజర్వేషన్లు పొందుతున్నారు. పడికేడు మంది కోసం రిజర్వేషన్లు ఇచ్చేశారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేసే బీసీలను గాలికి వదిలేస్తున్నారు. ఓట్ల కోసం మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు. రాజకీయంగా ఇబ్బందులు వచ్చినా ప్రతిసారి బీసీలను మాయ చేస్తున్నారు. అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఏ రాజ్యాంగం అడ్డు రాలేదు. అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లకు ఏ చట్టాలు అడ్డుపడలేదు. షెడ్యూల్ 9కి కూడా ఇబ్బంది ఎదురు కాలేదు. 1992 తీర్పే ఫైనల్ అయినప్పుడు ఈబీసీలకు వెసులుబాటు ఎలా కలిగింది? ఓసీలంతా కలిసి చట్టాలు చేసుకుంటుంటే బీసీలు చప్పట్లు కొట్టాల్సి వస్తుంది. రిజర్వేషన్ల కోసం మేళ్ళ తరబడి అడుక్కోవాల్సి వస్తుంది. 5% లేని ఓసీలకు 10% రిజర్వేషన్లు. ఆర్థికంగా వెనుకబడిన వారంటే అర్థం ఏమిటి? ఓసీలల్లా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళంటే అర్థం ఏమిటి? ఈడ నేటి తరం రాసుకొచ్చింది కరెక్ట్. ఓసీలకు మాత్రమే అగ్రవర్ణ రిజర్వేషన్ల. ఇప్పుడు గ్రామ స్థాయిలల్లా జనరల్ సీట్ వచ్చింది అనగానే ఓసీల వైపు గ్రామం మొత్తం చూస్తుంది. ఏ పటేల్ నిలబడతాడు, ఏ రెడ్డి ఆయన నిలబడతాడు, అసలు ఎవరు నిలబడతారు? రెడ్డి గ్రామ స్థాయిలో ఎక్కువ రెడ్లే ఉంటారు కాబట్టి ఓసీలలో వాళ్ళను తెలంగాణలో ఒక సైడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఈ ఏరియాలో పటేల్ అంటే మున్నూరు కాపు వస్తారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, ఈ నారాయణపేట ఈ ఏరియాలలో పటేలా అంటే రెడ్లు వస్తారు. అంటే గ్రామ స్థాయిలో పటేలా అంటే ఏ పటేల్ నిలబడతాడు, ఏ పటేల్ వైపు మనం నిలబడదాం, ఏ పార్టీకి ఏ పటేల్ సపోర్ట్గా ఉన్నాడు అనేది ఒకటి ఆలోచిస్తారు. అయితే జనరల్ సీట్ అనగానే రెడ్లకేనా? జనరల్ సీట్ అనేది అందరికీ సమానం. ఎస్సీ పోటీ చేయొచ్చు, బీసీ పోటీ చేయొచ్చు, ఎస్టీ పోటీ చేయొచ్చు, ఓసీ పోటీ చేయొచ్చు. కానీ జనరల్ అనగానే ఓసీలకు కట్టబెట్టే ప్రయత్నం మనమే చేస్తున్నాం, ఎవరు చేయలే. అంటే అంత డైలమాలకు మనం తీసుకొని పోయారు వీళ్ళు. ఓహో జనరల్ సీట్ వచ్చిందా, జనరల్ అంటే మా పటేల్ నిలబడతాడు, మా వాళ్ళు మా రెడ్లు నిలబడతారు. ఎందుకు నువ్వు నిలబడకూడదు? అసలు రిజర్వేషన్ల గురించి పక్కన పెడితే జనరల్ కేటగిరీలో నువ్వు నిలబడే ధైర్య సాహసం ఎప్పుడు చేస్తావు? ఎంతో పేరు ప్రఖ్యాతలున్నా బీసీ రాలే కదా ఈసారి, ఎస్సీ రాలే కదా ఈసారి, జనరల్ వచ్చింది. ఎస్సీ బీసీ రిజర్వేషన్లు వస్తే ఓసీలు నిలబడడానికి అవకాశం లేదు. కానీ జనరల్ సీట్ వస్తే మాత్రం బీసీలు, ఎస్సీలు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళ రాజకీయ ఐక్యత చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళను గద్దె దించాలి అంటే ఒక బీసీఓ, ఒక ఎస్సీఓ నిలబడితే వాళ్లకు సపోర్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు సపోర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో ముమ్మాటికి ఉన్నది. వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుతూ ఏం మాట్లాడతారా అంటే ఇవే
డబ్బాచారం భజగోవిందం. ఇంకా తర్వాత ఓట్ల కోసమే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే బీసీలను గాదిరి కోసిస్తున్నారు. ఓట్ల కోసమే మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు. 17 మంది కోసం రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నారు. 4% నుంచి 10%కి వచ్చి ఉన్న 10% రిజర్వేషన్లు ఉన్నాయి. 5% వారి 5% లేనటువంటి వాళ్ళకు 10% రిజర్వేషన్లు దొరుకుతున్నాయి. అదే 4.5 కోట్లకు పైగా ఉన్నటువంటి తెలంగాణ జనాభాలో దాదాపు 50 నుండి 60% ఉన్నటువంటి బీసీలకు ఇప్పటికీ అడుక్కోవాల్సి వస్తున్నది. అయ్యా 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 మా రిజర్వేషన్లు మాకి, మా రిజర్వేషన్లు మాకి, మా రిజర్వేషన్. అయితే ఈరోజు ఏమని మాట్లాడతారు రిజర్వేషన్ల విషయంలో ఏం మాట్లాడతారంటే అగ్రవర్ణాలలో కూడా ఇబ్బందుల పాలైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆర్థిక వెనుకబాటు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాట్లాడతారు. సిగ్గుండాలా? ఎవరికి ఉండాలా? మనకు ఉండాలా? ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉంటే మన దాంట్లో వాళ్ళ దాంట్లో 100 మందిలో 99% బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే 1% ఆర్థికంగా పూర్తిగా లేనటువంటి వాళ్ళు ఉంటారు. 10 ఎకరాలు 15 ఎకరాలు వాళ్ళ దాంట్లో ఆర్థికంగా అంటే మినిమం 50-100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మన దాంట్లో ఆర్థికంగా ఉన్నారంటే మినిమం 10 ఎకరాలు, ఏమీ లేనోడు అంటే అర్ధ ఎకరా 1/4 ఎకరా భూమి లేనోడు. వాళ్ళకు 5% వాళ్ళు ఉన్నకేమో 10% రిజర్వేషన్ డబల్. మరి మనం 50% పైగా ఉన్నటువంటి జనానికి ఈరోజు 42% రిజర్వ్. ఆ 42%లో కూడా దాంట్లో మైనార్టీలను కలిపే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వీళ్ళకు బుర్ర బుద్ధి ఏది పనిచేయదు కదా. తర్వాత ఇంకొకటి ఏంది, అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఏ రాజ్యాంగం అడ్డు రాలేదు. అగ్రవర్ణాల పేదల రిజర్వేషన్లు ఏ చట్టాలు అడ్డుపడలేదు. షెడ్యూల్ 9కి కూడా ఇబ్బంది ఎదురు కాలేదు. 1992 తీర్పే ఫైనల్ అయినప్పుడు ఈబీసీకి వెసులుబాటు ఎలా కలిగింది? ఓసీలంతా కలిసి చట్టాలు చేసుకుంటుంటే బీసీలు చప్పట్లు కొట్టుకోవాల్సి వస్తుంది. 1992 తీర్పు ఫైనల్ అయితే మరి ఏ విధంగా ఈబీసీలకు వెసులుబాటు కలిగించింది. తర్వాత షెడ్యూల్ 9 కూడా వాళ్ళకి ఇబ్బంది కాలే. ఓసీలంతా కూర్చొని చట్టాలు చేసుకుంటుంటే బీసీలు చప్పట్లు కొడుతున్నారు. ఇది ఇకనైనా సిగ్గుపడండి. ఇకనైనా జనరల్ కేటగిరీలో మనం పోటీ చేద్దాం. జనరల్ కేటగిరీలో పోటీ చేసి మీ రాజ్యాధికారాన్ని మీరు దక్కించుకోవాలా. మరీ ముఖ్యంగా ఇంటి లోపల కులం, ఇల్లు దాటితే హిందువులం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకేమైనా సమస్య వస్తే మన హిందూ సమాజాన్ని మొత్తం ఎక్కట్టం చేయాలా. హిందూ సమాజానికే మోసం జరిగి వాళ్ళ మీద మోసం చేస్తే వాళ్ళ మీద కూడా తిరగబడాలా దానికి సంబంధించి. తర్వాత ఇంకా ఇదంతా అదే సారాంశం. అయితే 18 తారీఖు కంటే ముందు 16వ తారీఖేమో మన బీసీ నేతలు బీజేపీ ఆఫీస్లో కొట్టుకున్నారు. తర్వాత మళ్ళీ ధర్నాల కాడ బీజేపీ వాళ్ళని కూర్చోబెట్టుకున్నారు, బీఆర్ఎస్ వాళ్ళని అసలు ఎవరిని ఏం చేస్తున్నారు? అసలు ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు? దీని మీద ఒక ఆలోచన కానీ ఏమైనా ఉంటే చెప్పురు జర. తెలంగాణలో బీసీ నేతలు ఉన్నారా? బీసీ సంఘ నేతలు ఉంటే బీసీ జేఏసీ ఏర్పడబడ్డది. ఆర్ కృష్ణయ్య గారు మరి పోరాటం చేస్తా అని చెప్పి, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జాతుల శ్రీనన్న గారు పోరాటం చేస్తా అని ఏడ పోరాటం చేస్తున్నారు? ఒకరోజు కాడికే అయిపోయిందా మీ పోరాటం? ఒకరోజు కాడికే మీ పంతా అయిపోయిందా? ఒకరోజు కాడికే మీరు భయపెట్టిరా? ఎవరిని భయపెట్టిరు? ప్రభుత్వాన్ని భయపెట్టిరా? ప్రతిపక్షాన్ని భయపెట్టిరా? అంధకార పక్షాన్ని భయపెట్టిరా? ఎవరిని భయపెట్టిరు మీరు? అటు కాంగ్రెస్ భయపడలే, ఇటు బీఆర్ఎస్ భయపడలే, ఇటు వామపక్షాలు భయపడలే, ఇట్లా బీజేపీ భయపడలే. ఎవరిని మోసం చేసిర్రు? ఎవరి మీద ఉద్యమం చేసిర్రు? కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ బీజేపీని అంటారు, బీజేపీలేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ని అంటారు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీని అంటారు. ముగ్గురు దొంగలే. అందరూ శాకాహారులే, రొయ్యల ముక్కేడవాయే. అందరూ వెజ్ తినేటోళ్ళే, కానీ కిలో రొయ్యల కూర మిస్ అవుతుంది. ఎట్లా? అట్లే ఉన్నది ఈ ఉద్యమం. 18 తారీఖు తర్వాత ఉధృతంగా కొట్లాడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అష్టదిగ్బంధనం చేస్తాం. అష్టదిగ్బంధనం ఎవరిని చేస్తారు? ఆడ 42% రిజర్వేషన్లు కల్పించకుండా మన మీద మోసపూరిత హామీ ఇచ్చి హామీల భాగంగా ఏడు అమలు అవుతుందో అని చెప్పి ఈ ఎలక్షన్ కమిషన్ తోటి బయటికి పంపించి అదే రెడ్డి జాగృతితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు పిటిషన్ వేయించిండా? లేకపోతే ఆ పిటిషన్ వేస్తే ముఖ్యమంత్రి గారు పిలిచి నువ్వు వెనక్కి తీసుకో, అట్టెట్లా తీసుకోవు, వాళ్ళకు ఆ బిడ్డలకు వాళ్ళు జనాభా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలి కదా అని చెప్పి మాట్లాడాలి కదా. అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకురాలేదు ముఖ్యమంత్రి గారు? అంతగానం అత్యుత్సాహం ప్రదర్శించి అంతగానం అతి ప్రేమ ఉంటే బీసీల మీద ఆ మాధవరెడ్డి గారిని పిలిచి
చేయాలి కదా. రెడ్లంతా కలిసి బీసీల మీద తూ అని ఉది మాధవరెడ్డి గారికి పాలాభిషేకం చేశారు. సిగ్గు తెచ్చుకోండి, ఈసారైనా జనరల్ సీట్ వస్తే మీరు పోటీ చేయరు. ఓసీలకు ఇచ్చే అవకాశం లేదు. మీరు గెలుస్తారా ఓడతారా సెకండరీ. మీరు పోటీ చేసి గట్టి పోటీని మనం ఎవరిని గెలుస్తామా ఓడిపోతామా సెకండరీ. ఎవరిని కావాలనుకుంటున్నాం మనం ఓడగొడుతున్నామా కాదా అనేది పాయింట్. బీసీలు ఇకనైనా మేలుకోకపోతే, బీసీ హిందువులు ఇంకా మేలుకోపోతే, ఏ హిందువుల చేతిలో ప్రాణాలు ఉండవు, బీసీల చేతిలో రాజాధికారం ఉండదు. హిందువులు బీసీలు ఒకటే. బీసీ నేను హిందువు సెక్యులర్ని కాదు అని చెప్పుకున్న రోజు ఈ దేశం బాగుపడుతుంది, మీ జీవితాలు బాగుపడతాయి. ఎవడైనా మన మీద దాడికి వస్తే ఇవన్నీ బద్దలు పలుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి అసలు నిజంగా బీసీల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉన్నదా లేదా అనే కామెంట్ని మీ తోచినట్టుగా పెట్టండి. అందరూ కూడా చిత్రగుప్తుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్ మీ దగ్గర.